సంపూర్ణ కార్తీక పురాణము 8వ రోజు పారాయణము 8వ అధ్యాయము శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియూ చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన కాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమరిచి విపులీకరించమని ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమును కలియుతావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచార కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు ఒనరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునీయదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కాని తెలియక కాని ఏ స్వల్పధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కాని తెలియక కాని ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి వారు ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజామిళుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడసిరి. వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామిళుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటింపక సంచరించుచుండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనమురాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లి తండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామిళుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిళుడు రెచ్చిపోయి
వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామిలుడు ఆ స్త్రీపైబడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవియందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సురాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైనారు. వారిని చూచిన అజామిళునకు భయము వేసి కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామిళుని నోట నారాయణ అను శబ్దము వినపడగానే యమభటులు గడగడా వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాదారులు అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుణ్ణి విమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచటికి వచ్చితిమి కావున వానిని మాకు వదలండని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తము.